దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత అనుదినము మీ యోగక్షేమాల కొరకై ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తుంటున్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు కూడా మాకు ఫోన్ చేసి ప్రార్థన సహాయం కోరుతున్నందుకు, చేయబడిన ప్రార్థనలు కూడా జవాబు దొరికిందని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ కొరకై ప్రభునందు ఎంతో సంతోషిస్తూ మరి ఎక్కువగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేటి దినవాక్యాన్ని కూడా మరి చదువుకుందాం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి పరచి ఉన్నాడు. ఆకలి గొనిన వారిని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఏలయనగా ఆశ గల ప్రాణమును తృప్తి పరిచే దేవుడు అనే సంగతులు ఇక్కడ మనం చూసుకుంటున్నాం. దేనికైతే మనం ఆశపడుతున్నామో ఆ ఆశను నెరవేర్చగల దేవుడు అనే సంగతులు ఇక్కడ మనం చూసుకుంటున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము జక్కయ్య ఆశను మనం చూసుకుంటున్నాం. 19వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనం వరకు మనం చూసినట్లయితే, ఎరికో పట్టణము గుండా ప్రభు ప్రవేశిస్తున్న తరుణములో, సంచరిస్తున్న తరుణములో మరి యేసు ప్రభు ఎవరో చూడాలనే గొప్ప ఉద్దేశం కలిగినటువంటి జక్కయ్యను మనం చూస్తున్నాం. కానీ జక్కయ్యకు ముందుగా పొడుగాటి మనుషులు వెళ్తున్నారు. ఇతడు పొట్టిగా ఉంటుంది బట్టి ఆ ప్రభును చూడలేకపోతున్నారు. అప్పుడు మరి వాస్తవంగా ఇంత నాకంటే పొడుగాటి మనుషులను చేశాడు, నన్ను ఇంత పొట్టిగా చేశాడని జక్కయ్య సనుక్కోవాలి వాస్తవంగా, శరీరీతిగా ఆలోచన చేసినట్లయితే. కానీ జక్కయ్యలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం ఏంటంటే, ఆశ ఏంటంటే, నేను ఎలాగైనా ప్రభును చూడాలి అనే ఆశతో అతడు వస్తుండగా మరి పొడగాటి మనుషులు ఆయనకు ఎదురుపడినప్పుడు ఆయన ఆశ మట్టుకు, ఆయన విశ్వాసం మట్టుకు, ఆయన పట్టుదల మట్టుకు గొప్పది కాబట్టి అదిగో వారికంటే ముందుగానే ఆయన వెళ్ళి మేడి చెట్టు ఎక్కినట్లు మరి మనం చూస్తుంటున్నాం. 4వ వచనంలో లూకా సువార్త 19:4లో, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట్లో ఉండవలసినదని అతనితో చెప్పాను. అప్పుడు జక్కయ్య కూడా త్వరగా దిగి హృదయంలో ఆ ఇంటిలో మరి జక్కయ్యను చేర్చుకున్నట్లు మనం చూస్తున్నాం. అప్పుడు జక్కయ్య జీవితము మారిపోయింది. నేనెవని యొద్దనైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే మరలా 4 వంతులు వారికి చెల్లిస్తునని తీర్మానం చేసుకుంటుంది. అప్పుడు ప్రభు కూడా అన్నాడు 9వ వచనంలో, ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని పలుకుతున్న మాట మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, ఏలయనగా ఆశపడిన ప్రాణమును తృప్తి పరిచే దేవుడు. మరి జక్కయ్యకు ఆశ ఉంది. ఏం ఆశ? యేసు ప్రభు ఎవరో అని చూడాలని. ఎవరో అంటే ఆ రక్షకుణ్ణి చూడాలని, ఆ గొప్ప దేవుణ్ణి చూడాలనే ఆశ జక్కయ్యకు ఉంది. కానీ తన సైజు ఆయనకు అడ్డు వచ్చిన కారణాన అతడు చూడలేకపోయాడు. కానీ ఆయనలో ఉన్న విశ్వాసం గొప్పది, ఆశ గొప్పది కాబట్టి పట్టుదలతో చెట్టు ఎక్కాడు. ఆ ప్రయాసమంతా కూడా ప్రభు గమనించాడు కాబట్టి జక్కయ్యను తృప్తిపరచుట కొరకు జక్కయ్య దగ్గరికి వచ్చి
ప్రభు పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగు అన్నప్పుడు అతడు దిగి ఇంట్లో చేర్చుకున్నాడు. వాక్యం వింటున్న నా సహోదరి నీవు కూడా నీ హృదయమైన ఇంటిలోనికి యేసు ప్రభును నీవు ఆహ్వానించినట్లయితే, నువ్వు దేని కొరకైతే ఆశపడుతుంటున్నావో ఆశను నెరవేర్చగల దేవుడు ఉన్నాడు. కాబట్టి అదిగో మరి ప్రభును నీ హృదయంలో చేర్చుకును. జక్కయ్య భౌతికమైన తన ఇంటిలో ప్రభును చేర్చుకున్నాడు. ఆ దీవెన ఆయన పొందుకున్నాడు. కానీ నీవు ఆత్మీయమైన నీ హృదయమైన ఇంటిలో ఆ ప్రభుకు చోటిచ్చినట్లయితే ప్రభు తప్పక నీ జీవితాన్ని కూడా మారుస్తాడు. నీ జీవితాన్ని మేలుకరంగా చేస్తాడు. నీ ఇంటి కూడా రక్షణ భాగ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసు ప్రభును జక్కయ్య చేర్చుకున్నట్టు నీవు కూడా నీ హృదయంలో ప్రభును చేర్చుకో. ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందుకొనండి. ప్రభు రాజ్యానికి వారసులుగా వక్కుదల కావాలని ప్రేమతో మనయేసుకుంటున్నాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృప, మీ దయ, ఆశ గల ప్రాణమును తృప్తిపరచగల గొప్ప దేవుడు నీవని మీ గ్రంథంలో రాయించారు. అలాగనే ఆశపడిన వ్యక్తులు ఎందరో ఉండగా ముందుగా మా దృష్టికి మరి జక్కయ్యను మీరు తీసుకుని వచ్చారు. ఎరికో పట్టణము గుండా మీరు సంచరిస్తున్నప్పుడు మిమ్మను చూడాలనే ఆశ జక్కయ్యకు కలిగింది, కానీ సైజులో పొట్టివాడైనందున పొడగాటి మనుషులు ఎదురుగా వచ్చినప్పుడు చూడలేకపోయాడు. ఆ విషయంలో వాస్తవంగా నిరాశ చెంది వెనుకకు వెళ్ళిపోవాల్సింది మానవరీతిగా ఆలోచన చేసినట్లయితే. కానీ తనలో ఉన్నటువంటి దృఢమైన విశ్వాసం, పట్టుదల మిమ్మల్ని చూడాలని ఆశ ఉంది. కాబట్టి ఎలాగైనా మిమ్మల్ని చూడాలి, నా పొట్టితనం నాకు అడ్డా అని మా ప్రభువా మేడి చెట్టు ఎక్కారు. ఆ ప్రయాసమును గమనించిన మీరు జక్కయ్య త్వరగా దిగుము, నీ ఇంట్లో ఉంటానని మీరు సెలవిచ్చారు. ఆయన ఇంట్లో మీరు ఉన్నారు, ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి ఆయన జీవితం మారిపోయింది. ఆ ఇంటికి రక్షణ, ప్రొటెక్షన్, భద్రత వచ్చింది. ఆనందం, సంతోషం వచ్చింది. కనుక మరి వాక్యం వింటున్న నీ బిడ్డల్లో కూడా ఆనందము లేక, సంతోషము లేక, అన్యాయకరమైన, మోసకరమైన జీవితంలో ఎవరైనా ఉన్నట్లయితే అయ్యా, హృదయమైన వారి ఇంటిలోనికి మిమ్మల్ని ఆహ్వానించి చేర్చుకొని వారి జీవితము మార్చుకొని ఆ ఇంటికి ఆత్మకు భద్రత కలిగి వారు జీవించినట్లు కారించమని అడుగుతున్నాం ప్రభువా. ఆనందంతో, సంతోషంతో మీరు నింపి మహిమ పొందమని అడుగుతున్నాం. ఇంకా భౌతికంగా కూడా నిజమైన నీడ్స్, ఆత్మీయ నీడ్స్ వారికి ఏదైతే ఉందో అది మీ పైన ఆశతో వెతికి పొందుకోవటానికి కృపదించమని అడుగుతూ వస్తున్నాం ప్రభువా. వాక్యమైన బిడ్డల్లో మీ ఆత్మకార్యం జరిగించారు. అనారోగ్య పరిస్థితులు ఎవరైనా ఉంటే ముట్టి ఆరోగ్యాన్ని కలిగించి మహిమ, ఘనత, ప్రభావాలను పొందుతున్నాము. యేసు ప్రభు శక్తి కలిగిన నామం వేడుకొనుచుంటున్నాము. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.